ఒకసారి ఒక బుద్ధిహీనుడు దేవుడు ఇద్దరు స్నేహం చేశారంట. బుద్ధిహీనుడు దేవుడు ఇద్దరు స్నేహం చేసినారు. ఎంతమంది బుద్ధిహీనులు ఉన్నారు ఇక్కడ? ఎంత చెప్పినా లోబడినోడు బుద్ధిహీనుడు. వాడితో దేవుడు స్నేహం. రే బుద్ధిహీనుడా ఎట్లున్నావు అంటే, బాగున్నా కానీ నువ్వెవరు అన్నాడంట. నేను దేవుడిని అని. దేవుడు భూమి మీదకి ఎందుకు వస్తాడు? నీకోసమే వచ్చినానని ఇద్దరు స్నేహం చేసి ఇద్దరు మాట్లాడుకొని ప్రభు అన్నాడంటే, ఎప్పుడైనా నీ కష్టం వస్తే నన్ను పిలు, వస్తా, నీ కష్టాన్ని తీరుస్తా అని అన్నాడంట. బుద్ధిహీనునికి ఒకరోజు ఒక కష్టం వచ్చేసాది. వాని జ్ఞాపకం వచ్చి, దేవుడా ఏడుండవయ్యా, నన్ను అట్లా కష్టంలో నుండి బయటికి నడిపించు అన్న మరుసటి దినమే వానికి ఆ బాధ తొలగిపోయిందంట. సరే, పిలిచినప్పుడు దేవుడు రాలేదు. వీడు అనుకున్నాడు, ఏం దేవుడు దొంగ దేవుడు, పిలిచినా రాలేదు అని అనుకున్న తరువాత ప్రభు మూడో రోజు వచ్చి, బుద్ధిహీనుడా బాగున్నావా అన్నాడంట. దేవుడు అన్నాడంట. అంటే బుద్ధిహీనుడు అంటాడంట, సాలేవయ్యా నీ సావాసము, కష్టాల్లో ఉన్నప్పుడు పిలిస్తే వచ్చేస్తానంటివి, రాలేదు. నేను చూడు, నేనే ఆ బాధలన్నీ పడతా లేస్తా బయటకు వచ్చినానంట. ప్రభు నవ్వి, నువ్వు కాదులే, నీకు చెప్పిన అర్థం కాదులే అన్నాడంట. నాకేంది అర్థమయ్యేది, నాకు తెలుసు అని. రెండోసారి మళ్ళా చాలా పెద్ద కష్టం వచ్చేసిందంట. రోజు పిలిచినాడు, దేవుడా ఎక్కడున్నావు, దేవుడా ఎక్కడున్నావని. అస్సలు జవాబే లేదు. తరువాత ఒక 2-3 వారాలు అయినాక ప్రభు వచ్చినాడంట. ఏమయ్యా బుద్ధిహీనుడా బాగున్నావని. మర్యాదగా చెప్తా ఉండాను, నువ్వు రావద్దు, నువ్వు దేవుడా పాడా, పిలిచినప్పుడు రావు కానీ ఎప్పుడో వస్తావు, వచ్చి బాగుండవా అని అంటావు. వాడికి కోపం వచ్చేసింది. లేదురా, నేను నీతోనే ఉన్నానని, దయచేసి వెళ్ళిపోయా, నీ మూతి చూసేకే నాకు ఇష్టం లేదని వేసినాడంట. ఓకే అని వెళ్ళిపోయినాడు. మూడోసారి వచ్చిందంట, చచ్చిపోదామా అన్నంత సమస్య వచ్చిందంట. మళ్ళా పిలిచినాడు, ఒరే దేవుడా ఎక్కడున్నావు, రారా భగవంతుడా రా అంటే దేవుడు రానే లేదంట. సరే, అవన్నీ తీరిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినాడంట ప్రభు. బుద్ధిహీనుడా బాగుండవా అంటే, నీ అంత మోసగా దేవుడు లేడు, పిలిస్తే వస్తానంటావు, లేదు రాలేదు, కాబట్టి నువ్వు దేవుడే కాదు, వెళ్ళిపో అంటే అప్పుడు ప్రభు ఒక మాట అన్నాడంట. పిలిచి ఈ వెనక్కి చూడు అన్నాడంట. వెనక్కి చూస్తే పెద్ద పెద్ద పాదాలు ఇట్లా అట్లా తొట్టుపడి నడుస్తాడు చూడు, అట్లా నడిచినట్టు ఇక్కడొక అడుగు, అక్కడొక అడుగు, అక్కడొక అడుగు. ఈడన్నాడంట బుద్ధిహీనుడు, ఆ బాధలు పడలేక తూలిపోయి నేను నడిచినవయ్యా ఇవే అన్నాడంట. దేవుడు, నీవి కాదులే అవి నావి అంటే, భలేవాడివి నీవు, నావవి అని. సరే, నీవైతే ఆ పాదంలో నీ పాదం పెట్టమంటే వీని పాదానికి ఇంకా పైన 4 ఇంచులు పొడవు ఉందంట. అయ్యో నాది కాదే అని, నేను పెడతా ఆగు అని ప్రభు పాదం పెడితే కరెక్ట్గా సరిపోయిందంట. అప్పుడు ప్రభు చెప్పినాడంట, బుద్ధిహీనుడా, ఏ పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదిలిపెట్టలేదు. నువ్వు కష్టం వచ్చినప్పుడు పిలిచినప్పుడంతా నీ దగ్గరికి వచ్చి నిన్ను నా మీద ఎక్కించుకొని ఆ బాధల్లో నీతో పాటు నేను కూడా నడుచుకుంటా వచ్చినాను. అందుకే నా పాదాలు అడుగులు కనిపిస్తున్నాయి, నీ పాదాల అడుగులు కనిపించడం లేదు అంటే బుద్ధిహీనుడు కింద దిగి కాళ్ళు పట్టుకొని గట్టిగా ఏడ్చాడంట. దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు, దేవుడు ఎప్పుడు మనతో ఉంటాడు. నువ్వు మంచోడని చెడ్డోడని వ్యత్యాసం చూపెట్టడు. నువ్వు పిలిచినప్పుడంతా నీ దగ్గరికి రావటానికి, నిన్ను ఓదార్చటానికి, నీ శ్రమలలో
ఆయన కూడా పాలు పంపులు పొందటానికి, నీ కష్టంలో ఆయన కూడా పాలు పంపులు పొందటానికి, నిన్ను ఓదార్చటానికి ఆయన నిన్ను తన మీద ఎక్కించుకుంటాడు. బైబిల్ సెలవిస్తుంది, చూడు నిన్ను నా చంకన పెట్టుకొని మోస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు. మీరు దేవుని బిడ్డలు, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు. మిమ్మల్ని దేవుడు వదలనే. ఈరోజు మంచి చేపల కూర తిన్నా. దేవుడు ఎంత మంచోడో. నేను అక్కడికి పోతానే చేపలు మంచివి దొరికినాయి, కొంచెం లేటుగా పోయింటే చేపలు పోయిండేటివి అంటాడు ఈ జాషువా. అంటే ప్రభు చేపలు కొనిచ్చేకే, పీతలు కొనిచ్చేకే ఉండేది ఆయన లేదు. నీతో కూడా ఉండి ఏది మంచిది ఏది చెడ్డది నీకు చూపెడుతూ మంచి దానిలో నిన్ను నడిపిస్తూ చెడ్డదాని నుండి తప్పిస్తూ ఉంటాడు. అది దేవుని యొక్క సామర్థ్యత. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ప్రభువుని అడగాలి నిద్రలేస్తూనే, ప్రభా నన్ను మీరు నడిపించండి, నీ బిడ్డను నేను, మీరు నా తండ్రి, మీరే ఈ పగలంతా కూడా నడిపించాలి అని ప్రభుకి నిన్ను నీవు అప్పగించుకొనేయాలి. ఆయనే నడిపిస్తాడు. రాత్రంతా వెతికినా మాకు చేపలు దొరకలేదండి అంటే ప్రభుల వారు సరే అని చెప్పి కొంచెం లోపలికి వెళ్ళి కుడి ప్రక్క వేయండి అన్నాడు. కుప్పలు చేపలు దొరికినాయి. ఎప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే లోపలికి వెళ్ళండి, చేపలు వల వేయండి, కుడి ప్రక్కనేయండి. లోపలికి వెళ్ళడం అంటే భక్తి జీవితంలో ఇంకా మనం పెరగాల. ఎప్పుడు భక్తి జీవితంలో పెరగడం ప్రారంభిస్తామో అప్పుడు మనము వేసే వల నిండుకు దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు, నిండైన జీవితాన్ని ఇస్తాడు. దాని అర్థం మనం ప్రభువులో ఎదుగుతూ ఆయన ఏం చెప్తాడో అదే చేయాలి. అంతేగాని నువ్వు చెప్పద్దు కూర్చొని. పొద్దున్నే నిద్ర లేస్తానే ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ఆహే జాహే అనుకుంటా కూర్చోవద్దు. ప్రభా మీరేం చెప్తారో అది నేను చేస్తాను, అది నాకు చెప్పండి అని. మీలో చాలామంది మంచిగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత కొద్దిసేపు మౌనంగా కూర్చొని మీ చెవులు ప్రభా నాతో మాట్లాడండి అని చెప్పి కూర్చోండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 15వ రోజైనా ప్రభు నీతో మెల్లగా మాట్లాడతాడు. గడగడగడ చెప్పేసి అన్ని సరుకులు, ఉప్పు 1 కేజీ, పప్పు 1 కేజీ, మిరప్పొడి 1 కేజీ, ధనియాల పొడి 1 కేజీ, పసుపు 1 కేజీ అని పోసుకుంటా, లేకుంటే అని ఈసిరా పక్క పడేసి ఇట్లా ప్రార్థన చేయి. ఆమేన్ అక్క నేను వస్తాను ఉండా అంటే నీ ప్రార్థన ప్రభు విన్నట్ట. ప్రభు నీకేమన్నా జవాబు చెప్పాలంటే ఎవరికి చెప్పేదాడా? లేదు. లేకపోతే ప్రార్థన చేస్తా అంటావు. పెద్ద పాప పప్పు అట్లా దిప్పో, ఉడికిందో లేదో చూడు, స్తోత్రం అమ్మా ఉడికింది అమ్మా, హల్లెలూయా. ఈ దరిద్ర ప్రార్థనలు చేయకూడదు. చేస్తే పప్పు కూర చేసి ఆడ పడేసి మళ్ళీ చేసుకో, లేకపోతే పచ్చి పులుసులో తినే ఇబ్బంది ఏం లేదు. ప్రార్థనలో ఏ విధమైన అభ్యంతరాలు నీకు ప్రభుకి ఉండకూడదు. నువ్వు ఎలుగెత్తి ఏడ్చేసి నంత మాత్రాన ప్రభు వచ్చేసి నో బుజ్జి నా కన్నా నా చిన్ని అని తుడిచేదేమి లేదు. దేవుణ్ణి అడగండి. ఉదయం లేస్తానే ప్రభువా నిన్నంతా మీరు నడిపించారు, ఈరోజు కూడా నన్ను నడిపించండి స్వామి. ఈ భయంకరమైన పాపలోకంలో నుండి నన్ను ప్రత్యేకపరిచారు. తిరిగి ఆ లోకంలోనే నేను జీవిస్తున్నాను. ఎలాగ నడవాలనో
ఎవరితో మాట్లాడాలనో ఏం చేయాలనో నాకు తెలియదు. నేను ఒక అజ్ఞానిని, మీరే నన్ను నడిపించాలి అని మనస్ఫూర్తిగా ఆయనకు చెప్పి ఆయన ఎదుట నిమ్మళంగా కనిపెట్టాలి. ప్రభు ఆ రోజు నీ జీవితంలో నిన్నేం చేయాలనుకుంటాడో, ఎక్కడికి నడిపించాలనుకుంటాడో అన్నీ ఆయనే చూసుకుంటాడు. నా జీవితాన్ని మీకే సమర్పిస్తున్నాను అని చెప్పేసేయండి. ప్రభు కార్యం చేస్తాడు. హల్లెలూయా.